ఆ ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయి, మంచి కంటెంట్ ఉంది. అసలు వ్యూస్ చాలా తక్కువ వచ్చాయండి. చాలా వాల్యుబుల్ కంటెంట్కి చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి అన్నమాట. అదే కాంట్రవర్సీ వీడియోలు చూస్తున్నాం ఈ మధ్య, మిలియన్స్లో వెళ్తూ ఉంటాయన్నమాట. అలా ట్రాష్ బిన్ లాగా కాకుండా మీరు వ్యాలిడ్ సబ్జెక్ట్ చూస్తున్నందుకు, ఈ వీడియో చూస్తున్నందుకు ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే అట్లీస్ట్ మీకు ఉపయోగపడే ఒక పాయింట్ అయినా మీరు తెలుసుకుంటారు నా వీడియోల వల్ల. ఇప్పుడు 6th పాయింట్ ఏంటో చూసేద్దాం. టైం టు టైం తినేయాలి, ఈ టైంకి ఫినిష్ చేసేయాలి, ఆకలి ఉన్నా లేకపోయినా టైం అయిపోయింది తినేయాలి అని ఇలా వాచ్ చూసేసుకుంటున్నారా? అలా కాదు. దయచేసి బాగా ఆలోచించండి. మీకు ఆకలి వేసినప్పుడు తినండి, ఆకలి లేకపోతే తినకండి. నేను స్కూల్ పిల్లలకి, కాలేజ్ పిల్లలకి ఈ మాట చెప్పట్లేదండి. చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో, స్కూల్ కాలేజ్ పిల్లలు ఎవరైతే ఉంటారో, ఆఫీసుల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు టైం ఉంటుంది కాబట్టి ఆ టైంలో మీరు మెయింటైన్ చేయక తప్పదు, ఆ టైంలో మీరు ఫుడ్ తినక తప్పదు. ఇంట్లో ఉన్నవాళ్ళు, పాసిబిలిటీ ఉన్నవాళ్ళు ఏంటంటే సపోజ్ 1 గంటకు మీరు లంచ్ చెయ్యాలి, అయితే మీకు అస్సలు ఆకలి లేదు, 11కో 12కో మీరు బ్రేక్ఫాస్ట్ చేశారు, 1 గంటకు లంచ్ తినేయాలి అని ఇమ్మీడియట్గా ఆకలి లేకపోయినా మీరు లంచ్ తినకండి, స్కిప్ చేయండి, ఏం పర్వాలేదు. ఒక మీల్కి 4 అవర్స్, 5 అవర్స్, 6 అవర్స్, 8 అవర్స్ గ్యాప్ ఉన్నా కూడా చాలా అంటే చాలా మంచిది. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు, అలాగే ఫిట్గా ఉండాలి అనుకునే వాళ్ళకి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ 6 పాయింట్లు అయితే నేను చెప్పడం జరిగిందండి. ఈ 6 పాయింట్లలో నేను ఎక్కడైతే ఒక్కొక్క పాయింట్ లాస్ట్లో చెప్తాను అన్నానో ఆ పాయింట్లు ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. నేను వీడియోలో స్టార్ట్ చేసినప్పుడు నెంబర్ 1 పాయింట్ కింద ఏం చెప్పానంటే బరువు తగ్గాలి అనే ఆలోచనను తీసేయండి, డిలీట్ చెయ్యండి, అలా ఆలోచించకండి అని చెప్పాను. అవునా? ఏంటండి అలా ఎలా ఆలోచించకూడదు, ఎందుకు ఆలోచించకూడదు అంటే మీ మైండ్లో మీరు ఒక థాట్ ఇచ్చారు, బరువు తగ్గాలి. ఇది మీ మెదడు మీద చాలా బలమైన ఎఫెక్ట్ చూపిస్తుంది, మిమ్మల్ని చాలా ఒత్తిడికి గురి చేస్తుంది. మీరు పదే వెయిన్ మిషన్ తీసి వెయిట్ చూసుకొని ఈ హడావిడి పడిపోతూ ఉంటారు, అద్దంలో చూసుకుంటూ ఉంటారు తగ్గిందా లేదా అని. ఇలా కాకుండా బేసిక్గా మీరు చేయాల్సింది ఏంటంటే ముందు మీ బ్రెయిన్ని మీరు ట్రైన్ చెయ్యండి, మీ బాడీని ట్రైన్ చెయ్యండి. ఇక్కడ మీరు నేనేం చెప్పాను, 2వ పాయింట్లో ఆ ఆలోచనని తీసేయమన్నాను. ఫిట్గా ఉండాలి, నేను ఫిట్గా ఉన్నాను అనే థాట్ ఇవ్వమని చెప్పాను బ్రెయిన్కి. ఓకేనా? ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక పాయింట్ చెప్తానమాట. బరువు తగ్గాలి అనుకుంటే ఇప్పుడు మన నాలుకని కంట్రోల్లో పెట్టుకోవాలి, మన కడుపుని కట్టేసుకోవాలి, ఇలాంటి థాట్ ప్యాటర్న్లో వెళ్తున్నారు కదా. నేను అది కాదు చెప్పేది. నేను చెప్పేది ఏంటంటే మీ బ్రెయిన్ని మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి, మీ ఆలోచనని మార్చాలి. మీ బ్రెయిన్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో, దాన్ని బిలీవ్ చేస్తుందో అప్పుడు సక్సెస్ వస్తుంది. మీరు నాలుకను కట్టేయాలని చూసారనుకోండి, 1 డే, 2 డే, 3 డే, 4 డేస్, 5 డేస్, 6th డే దెబ్బ కొడుతుంది. ఏదో ఒక రోజు ఎలాగోలాగా మీరు ఆ నాలుకను కట్టేయడం అనేది జరగదు, బ్రేక్ చేస్తారనమాట. ఆ రూల్ని మీరు బ్రేక్ చేస్తారు. ఇక కడుపు కట్టేసుకున్నారు, మీరు తినట్లేదు, వేరే వాళ్ళు తింటున్నారు, మీకు క్రేవ్ వస్తుంది, ఎవరో ఒక ఫ్రెండో ఎవరో ఒకరు మోటివేట్ చేస్తారు, తిను ఏమవుతుంది అంటే మీరు తినేస్తారు. అవునా? అలా కాకుండా నాలుకని, పొట్టని కాకుండా బ్రెయిన్ ఉపయోగించి బరువు తగ్గటానికి, ఫిట్గా ఉండటానికి ప్రయత్నం అయితే చేద్దాం. నెంబర్ 2 పాయింట్ ఏం చెప్పుకున్నామండి, ఆలోచనని రీప్లేస్ చేసి ఐఎమ్ ఫిట్, నేను ఫిట్గా ఉన్నాను, ఫిట్గా ఉండాలి అనే ఆలోచనని మన మెదడుకి ఇవ్వాలి అని మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ మీకు చిన్న చీట్ కోడ్స్ లాంటివి నేను చెప్తానండి. ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ ఫిట్, ఐఎమ్ హ్యాపీ అనే పదాలు ఈ చీట్ కోడ్స్ అనమాట. అంటే వీటిని మనం బాగా ఉపయోగించుకోవచ్చు. అంటే చిన్న గుడ్డి గుర్తులు అలా అంటారు కదనమాట, చిట్కా అంటారే, అట్లా అనమాట ఈ పదాలు. ఏంటంటే మీరు పదే ఈ పదాలు వల్ల వేయటం వల్ల, పదే చెప్పుకోవటం వల్ల ఇవి అఫర్మేషన్ అవుతుంది, ఇది ఒక మేనిఫెస్టేషన్ అవుతుంది. మీ బ్రెయిన్ ఆ పదాలని తీసుకుంటుంది, ఆ పదాలని మీ బ్రెయిన్ నమ్ముతుంది. కొద్ది రోజుల్లోనే మీరు 11 డేస్, 21 డేస్, 40 డేస్ ఇలా చేసేసరికి మీలో మీరే అద్భుతమైన ఒక మార్పునైతే గమనిస్తారు. నేను గ్యారంటీగా చెప్తున్నాను, మీరు ట్రై చేయండి. మీకు మళ్ళీ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నానండి. ఏది మీరు ఎక్కువగా పలుకుతారో అది మీ జీవితంలోకి వస్తుంది. మీరు డైలీ ఏం పలుకుతారు, ఈ వీడియోలు కూడా నేను మేనిఫెస్టేషన్స్ గురించి, అలాగే
సబ్కాన్షియస్ మైండ్ గురించి, రహస్యం పుస్తకం గురించి చాలా అద్భుతమైన కంటెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్లీజ్ ఒక్కసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెళ్ళి ఆ వీడియోలు అయితే చెక్ చేయండి. చాలా కింద ఉన్నప్పటికీ కూడా కొంచెం ట్రై చేయండి. నేను ఒక 1 వీక్ లేదా 3-4 డేస్లో నేనేం చేస్తానంటే అన్నీ మీకోసం ఒకసారి కూర్చొని అన్ని ప్లేలిస్ట్లోకి వేయటానికి ట్రై చేస్తాను. ఓకేనా అండి? ప్లేలిస్ట్లోకి ఒక్కసారి నేను వేసేసాను అనుకోండి, అది మీకు చాలా ఈజీ అయిపోతుంది. కంటెంట్ అంతా ఒక్క చోటే మీకు దొరుకుతుంది. ఓకేనా?